హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ కవర్ ఏంటి చూస్తున్నారా? పెద్ద కవర్ అండి. ఇంత పెద్ద కవర్లో ఏమున్నాయి అన్న ఒక క్యూరియాసిటీ మీకు కూడా ఉందా? మామూలుగా మనకి ఏమీ తెలియనప్పుడు నేను కూడా అలానే ఫీల్ అవుతాను. ఏముంటుందబ్బా దాంట్లో ఏముంటుంది అని. ఏముంటాయండి? ఈ టేబుల్ని చూడంగానే మీకు అర్థమైపోయింది కదా! శారీస్ అండి. ఈ శారీస్‌ని నాకు ప్రీ ప్లేటింగ్ చేయటానికి ఇప్పుడు ఇచ్చేశారండి. వెంటనే నేనలా ఈ చీరల్ని ప్లీటింగ్ చేయటానికి రెడీ అవుతూ చక్కగా ఒక మంచి చక్కటి వీడియో తీయటానికి రెడీ అయ్యాను. అసల ఎన్ని కలర్స్‌లోనూ, రంగురంగుల చీరల్లోనూ, రకరకాల మెటీరియల్స్‌లోనూ శారీ ప్రీ ప్లీటింగ్ చెయ్యాలే గానీ, మనకి చేస్తామని తెలియాలే కానీ ఎన్ని చీరలో ఇస్తారు కదా! అలా ఇప్పుడు 3 చీరల్ని చూసారు. ఒక లెహెంగా మీద చున్నీని చూసారు. వర్క్ చున్నీ అండి. ఈ చున్నీయేనా? నెక్స్ట్ ఏంటి? ఇదిగో ఈ శారీని ఒక్కసారి చూడండి. వర్క్ శారీ అండి. ఎంత హెవీ వర్క్ శారీనో చూడండి ఒక్కసారి గమనించండి. అసలు ఆ బోర్డర్‌కి చూస్తేనే అర్థమవుతుంది. ఇంత హెవీ వర్క్‌తో థ్రెడ్ వర్కు, అందులోనూ కుందన్సు, మిర్రర్‌లతో, చిన్న చిన్న గొట్టాలతో, పూసలతో చక్కటి వర్క్ వచ్చిందండి. ఇప్పుడు ఈ లెహెంగా మీద చున్నీ చూసారా? మొత్తం స్ప్రింగ్‌తో చక్కగా వర్క్ చేశారండి. సిల్వర్ కలర్‌లో ఆ చున్నీకి తగ్గట్టుగానే ఆ కలర్ కాంబినేషన్ చేశారు. అలానే ఆ శారీ జార్జెట్ శారీకి అంత చూసారా నాకసల ఆ బార్డర్ పట్టుకోవటంలో 2 బార్డర్‌లున్నాయా అని అనుమానంతోనే అలా పట్టుకున్నానా, పప్పులో కాలేసేసాను. మొత్తానికి ఈ చీరని నేనిప్పుడు ప్రీ ప్లేటింగ్ చేయటానికి రెడీ అవుతున్నానండి. ఎలా చేశాను ఏంటి అన్నది, అందులో ముందుగా ఏ చీర చేస్తాను ఏంటి అన్నది మీరు కూడా చూడండి. 1, 2, 3 4 చీరలు, ఒక చున్నీ. పిన్నీసులు పెట్టటానికి రెడీ అవుతున్నాను. ముందుగా ఏది తీశానంటారు? చూసారా? సింపుల్‌గా ఉన్నది. ఎవరమైనా మనం ఏం చేస్తాం? హ్మ్. కష్టమైన పని అని అనుకుంటున్న టైంలో ముందుగా సెలెక్ట్ చేసుకున్నది సింపుల్‌గా అయిపోయేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత కొంచెం కష్టమైంది సెలెక్ట్ చేసుకుంటాం కదా! నేను కూడా అలానేనండి. సింపుల్‌గా ఇదిగో ఈ చున్నీ అయితే గబగబా అయిపోతుంది. హమ్మయ్య! ఆ తర్వాత మిగతా 4 చీరలు అలా అలా కొంచెం లేట్ అయినా పర్లేదు అని పెట్టుకోవచ్చు అని ప్లాన్ చేసుకొని ముందుగా అయితే చున్నీని పెట్టడానికి ప్రిపేర్ అయ్యాను. ఆ చున్నీకొచ్చేసి 4 వైపులా ఇప్పుడు అందరూ శారీస్ కొన్న తర్వాత ఎక్స్‌ట్రా బార్డర్ వేసి మరీ శారీకి గానీ, చున్నీకి గానీ కుడుతున్నారు కదా! అలా కుట్టిన ఈ చున్నీని నేనిప్పుడు పిన్నీసులు పెట్టడానికి అలవాట్లో పొరపాటండి. రెగ్యులర్‌గా ఎప్పుడు పెట్టేదేంది చిన్న పిన్నీసులు పెడతాను. ఈ పిన్నీస్ పెట్టటానికి చూసినప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది. అమ్మ బాబోయ్! ఈ చిన్న పిన్నీస్ ఎక్కడ పడుతుంది అనని చెప్పి పెద్ద పిన్నీస్ తీసుకొని ఆ బోర్డరు లేని ప్లేస్‌లో ఒక ప్లెయిన్ క్లాత్‌గా అంటే బోర్డర్ వేయని క్లాత్ ఉంది చూసారా? ఆ క్లాత్‌కి ఆల్రెడీ ఎన్ని ప్లీట్స్ పెట్టాను అన్నది చకచకా చూసుకొని, ఆ బోర్డర్ మిస్ అవ్వకుండా అంటే మనం ఇంతకన్నా చిన్న ప్లీట్స్ కూడా పెట్టొచ్చండి. కానీ బోర్డర్ అంటూ ఇచ్చినప్పుడు ఆ బోర్డర్‌ని కట్ చేయకూడదు కదా! ఆ బోర్డర్ అందంగా కనిపిస్తూనే ఈ చున్నీకి చక్కగా అలా పిన్నీసులు పెట్టేసేసాను. ఎన్ని పిన్నీసులు పెట్టానో మీరు చూడండి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఆ లైన్స్ ఉంటాయి చూసారా? ఎలా పెట్టాను? మొత్తం ఎన్ని ప్లీట్స్ పెట్టానో, ఆ ప్లీట్స్ ప్రకారం నాకు ఎంత లెంత్ కావాలో షోల్డర్ లెంత్ ప్రకారం చూసుకొని, ఆ పిన్నీస్‌లు 2, 3, 4 అంటూ మొత్తం పొడవు ప్రకారం అక్కడక్కడ గ్యాపులతో అలా పిన్నీస్‌లు పెట్టాను. ఆ తర్వాత ఐరన్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను. చూస్తున్నారా? వర్క్ వచ్చినప్పుడు ఐరన్ చేయటం చాలా కష్టమండి. అయినా సరే, ఈ ఐరన్ చెయ్యాలి ఆ లెహెంగా మీద కట్టుకున్నప్పుడు ఈ చున్నీ హైలైట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? చిన్న చిన్న ప్లేట్స్ పెట్టి చక్కగా ఐరన్ చేయాలి. అలా అని పెద్ అంటే ఎక్కువ బార్డర్ అయితే ఎక్కువ ప్లీట్స్ అయితే పెట్టలేదండి. ఎందుకంటే ఈ మేడం గారు ఎందుకండి నా లోదులాగండి. ఈ డ్రెస్ అదే ఈ లెహెంగా వేసుకున్న ఆ మేడంని ఒక వీడియో తీస్తాను కదా! ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ పైనుంచి ఆ ఐరన్ చేస్తున్నాను చూస్తున్నారు గదా! ఆ బోర్డర్‌ని, ఈ బోర్డర్‌కి ఈ ఐరన్ బాక్స్ టచ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆ మిడిల్‌లోనే అలా ఐరన్ చేస్తూ, ఆ చిన్న చిన్న ప్లేట్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా అలా
ఐరన్ చేశానా, మళ్ళీ ఇంకొంచెం పైకి లాగి అంటే లెంత్ ప్రకారం మనకి ఈ లెంత్ బట్టికి ఇలా ఐరన్ చేస్తే కట్టుకున్నప్పుడు అందంగా అనిపిస్తదనేది ఒక ఊహ ఉంటుంది కదా! ఆ ఊహ ప్రకారం అలా క్లాత్‌ని ఇంకొంచెం పైకి లాగేసేసి ఐరన్ చేయటం కంప్లీట్ చేసేసానండి. మరీ ఓవర్ హీట్ అయితే పెట్టలేదు. కొంచెం వేడెక్కగానే ఆ ప్లగ్ పీకేసేసి ఆ తర్వాత ఐరన్ చేసేసాను. చక్కగా చిన్న చిన్న ప్లేట్సే పెట్టాను కదా! చూడటానికి బావుంది కదా! మీకు అర్థమైపోయిందా? చిన్న చున్నీ ముందుగా పెట్టేస్తే మిగతా 4 కొంచెం కష్టమైనా, కొంచెం లేట్‌గా అయినా పర్లేదు అని ఫీల్ అవుతాం గదా! మనము శ్రమ లేని పని ముందుగా సెలెక్ట్ చేసుకుంటాం. శ్రమైన పని లాస్ట్‌ని సెలెక్ట్ చేస్తాం. చక్కగా అలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసేసి ఆ తర్వాత ఇదిగో ఇలా హ్మ్. చీరైతే బాక్స్ ఫోల్డింగ్ అనేదాన్ని. కానీ దీనిని గూడా చక్కగా ఫోల్డింగ్ జేసి ఆ తర్వాత చక్కగా ఎలా పిన్నీసులు పెట్టానో చూడండి మీరు. ఆ చున్నీ అటు ఇటు ఆ మధ్యలో చీరకు పెట్టినట్టు పెట్టామనుకోండి కుదరదు. అందుకని అటు ఇటు పిన్నిస్‌లు పెట్టేసేసి బాక్స్ ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా? 2 వర్క్ శారీస్ అంటే ఒక చున్నీ వర్కు, అలానే ఈ శారీ గూడా వర్క్ శారీ. ఈ శారీని గూడా ముందుగా పెట్టేసేసాననుకోండి. నాకు కొంచెం శ్రమ తగ్గిపోయిద్ది గదా! అందుకని ముందుగా ఈ చీరకు గూడా ప్లీట్స్ పెట్టడానికి రెడీ అయ్యాను. హెవీ వర్క్ అండి. ఈ శారీ గూడా చూడండి ఎన్ని కలర్స్ వచ్చినియి. మొత్తం 3 షేడ్స్‌తో ఈ శారీ కలరొచ్చింది. ఆల్రెడీ నిన్నే ఈ మార్నింగ్ ఈ శారీని నిన్న ప్లీటింగ్ చేశానా, ఈరోజు వెళ్ళి రెడీ చేయటానికి వెళ్తున్నానండి. రెడీ చేసిన తర్వాత ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి. చక్కగా ఈ శారీ కలర్ కాంబినేషన్ చూస్తారా? నేవీ బ్లూ మిడిల్‌లో లైట్ కలర్, ఆ తర్వాత ఆ చివర కొంచెం డార్క్ కలర్. ఆ డార్క్ కలర్‌కి తగ్గట్టుగానే ఆ దారము బీడ్సు ఆ చిన్న చిన్న కుందన్స్ వేసి అదేనండి చిన్న చిన్న మిర్రర్‌లు చెమ్కీలు అలా వేసి కుట్టటం వల్ల చాలా చక్కగా, మంచిగా జార్జెట్ శారీ చూడటానికి అందంగా ఉంది. కట్టుకుంటే ఎలా ఉంటుందని ఊహించుకుంటా. నాకు ఊహించుకోవటం కొంచెం అలవాటండి. అంటే ఇన్ని చీరలు ఇస్తున్నారు గదా! వాళ్ళని అలా చూస్తాను గదా! ఓహ్! ఈ శారీ ఇలా ఉంటుంది గదా! ఈ మేడం గారికైతే బావుంటది కదా! ఈ పాపకైతే ఇలా ఉంటుంది గదా! ఈ ఈ చున్నీ అయితే ఈ లెహెంగా మీద ఇదిగో ఇలా వేస్తే అందంగా ఉంటుంది గానీ, ఊహ ఉంటేనే గదండీ మనం కట్టటానికి వెళ్ళినప్పుడు ఊహించుకొని వాళ్ళకి ఎలా కావాలి అన్నట్టు గమనించుకొని కడతాము. అలానే ఈ మేడం గారికి ఈ వర్క్ శారీ దేనికనుకుంటున్నారు ఈ వర్క్ శారీ? సంగీత్‌కండి. లెహెంగా రిసెప్షన్‌కి. ఈ సంగీత్‌కి ఈ మేడం గారు కట్టుకోటానికి నాకు ఇవ్వటము, నేనిలా ఇన్ని చీరలను రెడీ చేయటానికి, ప్రిపేర్ చేయటానికి ఫోల్డింగ్ చేస్తూనే ఈ మేడం గారికి ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందని ఊహించుకుంటూ మొత్తానికి ప్లీటింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి. నేను చాలా వాటికి సింగిల్ హ్యాండ్‌తోనే కొన్ని వర్కులు చేస్తానండి. బద్ధకం ఎక్కువండి. అందుకని మిగతా చీరలున్నాయి గదా! ఆ చీరలు ఎలా ప్లీటింగ్ చేశాను, ఏంటి అన్నది ఫుల్ లెంత్ వీడియోసు మీతో షేర్ చేసుకోవటానికి నేనైతే రెడీగా ఉన్నానండి. ఇప్పుడు ఈ శారీ, ఆ తర్వాత అన్ని చీరలు అయిపోయినాయా, బాక్స్ ఫోల్డింగ్‌లు చేశానా, చక్కగా ఇలా కవర్‌లో గూడా సెట్ చేసి పెట్టేసాను గదా! మిగతా వీడియోస్ కూడా త్వరలో అంటే 1 ఆర్ 2 డేస్‌లో అప్‌లోడ్ చేస్తానండి. ఎలా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.